ఊహించండి, కేవలం ఒకే ఒక్క ద్రోహం వాణిజ్యం కోసం వచ్చిన ఒక చిన్న కంపెనీకి ఒక మహా సామ్రాజ్యాన్నే అప్పగించింది. ఆ ఒక్క రోజు జరిగిన చీకటి కుట్ర 100 ఏళ్లపాటు భారతదేశాన్ని బానిసత్వపు సంకెళ్లలో బంధించింది. అదే 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకుందామని ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టింది. వాళ్లు మొదట్లో కేవలం వ్యాపారులు మాత్రమే. కానీ క్రమంగా వాళ్ల కన్ను బెంగాల్ అపారమైన సంపద మీద పడింది. అప్పట్లో బెంగాల్ దేశంలోనే అత్యంత ధనికమైన ప్రాంతం. సరిగ్గా ఆ సమయంలోనే కేవలం 27 ఏళ్ల వయసున్న సిరాజ్ ఉద్ దౌలా బెంగాల్ నవాబుగా సింహాసనమెక్కాడు. యువకుడైన సిరాజ్కు బ్రిటిష్ వారి అహంకారం, వారి దోపిడీ ఏమాత్రం నచ్చలేదు. పన్నులెక్కొట్టడం, కలకత్తాలో వాళ్ల ఇష్టానుసారం కోటలు కట్టుకోవడం చూసి అతని రక్తం మరిగిపోయింది. తక్షణమే ఆ కోటల నిర్మాణాలు ఆపాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశాడు. కానీ అప్పటికే బలం పుంజుకున్న బ్రిటిష్ వాళ్లు ఆ మాటను ఏమాత్రం లెక్క చేయలేదు. కోపంతో ఊగిపోయిన సిరాజ్ ఉద్ దౌలా తన భారీ సైన్యంతో వెళ్లి కలకత్తాలోని బ్రిటిష్ కోటను ఆక్రమించాడు. అక్కడే చరిత్రలో నిలిచిపోయే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అదే బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా. ఒక చిన్న చీకటి గదిలో 100కు పైగా బ్రిటిష్ వాళ్లను బంధిస్తే ఊపిరాడక చాలామంది గిలగిలలాడి చనిపోయారని బ్రిటిష్ వాళ్లు తమ దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ వార్త ఇంగ్లాండ్ చేరగానే వాళ్లు రగిలిపోయారు. ప్రతీకారం తీర్చుకోవడానికి రాబర్ట్ క్లైవ్ అనే అత్యంత క్రూరమైన, అతి తెలివైన అధికారిని రంగంలోకి దించారు. రాబర్ట్ క్లైవ్కు ఒక వాస్తవం స్పష్టంగా తెలుసు. రణరంగంలో సిరాజ్ ఉద్ దౌలా అపారమైన సైన్యాన్ని నేరుగా ఎదుర్కోవడం అసాధ్యం. అందుకే కత్తికి బదులు కుట్రకు పదును పెట్టాడు. నవాబు సొంత మనుషుల్లోనే అసంతృప్తి రగులుతోందని పసిగట్టాడు. ఏకంగా నవాబు ప్రధాన సేనాని మీర్ జాఫర్ను రహస్యంగా కలిశాడు. యుద్ధంలో నవాబుకు సహకరించకుండా పక్కకు తప్పుకుంటే నిన్నే బెంగాల్ నవాబును చేస్తానని ఆశ చూపాడు. పదవీ దాహంతో కళ్ళు మూసుకుపోయిన మీర్ జాఫర్ ఆ చీకటి ఒప్పందానికి తలలూపాడు. వల పకడ్బందీగా అల్లబడింది. ప్లాసీ రణరంగం ముస్తబైంది. ఒకవైపు ఏనుగులు, ఫిరంగులతో 50,000 మందికి పైగా ఉన్న సిరాజ్ ఉద్ దౌలా భారీ సైన్యం, మరోవైపు కేవలం 3,000 మంది ఉన్న బ్రిటిష్ దళం. చూడటానికి ఇది ఒక అసమానమైన పోరు. మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా కుండపోత వర్షం మొదలైంది. బ్రిటిష్ వాళ్లు అత్యంత తెలివిగా తమ మందుగుండు సామగ్రి తడవకుండా టార్పలిన్లతో కప్పుకున్నారు. కానీ నవాబు సైన్యం ఆ చిన్న ముందు చూపును ప్రదర్శించలేకపోయింది. వర్షం ఆగాక బ్రిటిష్ వాళ్ల మందుగుండు కూడా తమలాగే తడిసిపోయి ఉంటుందన్న భ్రమతో నవాబు సైన్యం ఉధృతంగా దాడికి దిగింది. కానీ పొడిగా సర్వసన్నద్ధంగా ఉన్న బ్రిటిష్ వాళ్ల ఫిరంగులు నిప్పులు చెరిగాయి. ఆ భయంకరమైన ఎదురుదాడిలో నవాబు ప్రధాన అనుచరుడు నేలకోరిపోయాడు. భయంతో వణికిపోయిన సిరాజ్ ఉద్ దౌలా సహాయం చెయ్యమని ద్రోహి అయిన మీర్ జాఫర్ కాళ్లమీద పడ్డాడు. కానీ జాఫర్ గుండె కరగలేదు. తన ఆధీనంలో ఉన్న వేలాది మంది సైనికులను కదలకుండా మౌన ప్రేక్షకులుగా నిలబెట్టాడు. సొంత సైన్యమే వెన్నుపోటు పొడవడంతో యువనవాబు ఆశలు గల్లంతయ్యాయి. ప్రాణభయంతో యుద్ధభూమి నుండి పారిపోయిన సిరాజ్ను ఆ తర్వాత పట్టుకుని కిరాతకంగా చంపేశారు. అనుకున్నట్లుగానే మీర్ జాఫర్ నవాబయ్యాడు. కానీ బ్రిటిష్ వాళ్ల చేతిలో ఒక కీలుబొమ్మల దేశద్రోహిగా మిగిలిపోయాడు. కేవలం కొద్ది గంటలే జరిగిన ఆ యుద్ధం మొత్తం భారతదేశ తలరాతను మార్చేసింది. ఆ ఒక్క ద్రోహం కోట్లాది మంది భారతీయులను 200 ఏళ్లపాటు బానిసలుగా మార్చింది. ఇది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, స్వార్థం ఒక దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పే సజీవ గుణపాఠం. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక రహస్యాల కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.